హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 59వ శ్లోకము. ఈ శ్లోకాన్ని స్వాతి నక్షత్రం 3వ పాదం తులారాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తులారాశికి చెందుతాయి. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. గణము దేవగణము. శ్లోకము: వేదాస్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వేదాస్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వేదాః స్వాంగః అజితః కృష్ణః దృఢః సంకర్షణో అచ్యుతః వరుణః వారుణః వృక్షః పుష్కరాక్షః మహామనాః. తాత్పర్యం: లోకాలను నిర్మించి నిర్వహించువాడు, తనకు తానే సహకారం అందించుకొనువాడు, కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి సమస్తాన్ని నిర్వహించువాడు, జయించడానికి సాధ్యం కానివాడు, సర్వాకర్షకుడు లేదా నీలమేఘశ్యామ వర్ణుడు, దృఢమైనవాడు, అచ్యుతుడైన సంకర్షణుడు. ప్రళయంలో అన్ని జీవరాశులను తన వైపుకు ఆకర్షించుకునేవాణ్ణి సంకర్షణ అంటారు. సాయంకాల సూర్యస్వరూపుడు, వర్ణుని పుత్రులైన అగస్త్య వశిష్ఠులుగా ఉద్భవించినవాడు, వృక్షం వలె స్థిరంగా ఉన్నవాడు, హృదయ పద్మంలో ప్రకాశించువాడు లేక పద్మముల వంటి కన్నులు గలవాడు, గొప్పదైన మనస్సు గలవాడు శ్రీమన్నారాయణుడు.